ఆ కాళ్ళు కడగటం అనేది, మనకి పిల్లలు ఉన్నారు, రోజు వాళ్ళ కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేయటం నా అలవాటు. వాళ్ళకి ప్రార్థన చేయటం వేరు, కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేయటం నాకెంతో కదిలించింది. యేసయ్య శిష్యులు కాళ్ళు కడిగినప్పుడు తను తాను తగ్గించుకుని ఆ యొక్క కాళ్ళని కడిగినప్పుడు వారందరూ కూడా గొప్పవాళ్ళు అయ్యారు, ఇస్కరియోత యూద తప్ప. అలాగే అనేక సార్లు మన జీవితాల్లో అనేక రీతిలుగా ఉన్న అనుబంధము ఏమిటంటే, శిష్యుల్ని చేయటానికి కాళ్ళు కడిగాడేసి రోజు దినదినము ప్రార్థన చేయాలి పిల్లల కోసం. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. తర్వాత మీ ఈది కోసం ఏడవండి. మీ ఈది కోసం తర్వాత యూదా సమరయ దేశాలకి అలా బాలి. అప్పుడు రాష్ట్రాల కోసం, మండలాల కోసం, గ్రామాల కోసం, జిల్లాల కోసం ఏడవాలి. కన్నీరు అలవాటు అయిపోతుంది. అలవాటు పడాలంటే ఫస్ట్ కాళ్ళు కడగాలి. పళ్ళెం తెచ్చాడు, నడానికి గట్టిగా బెల్ట్ కట్టుకున్నాడు యేసయ్య. క్రియ మొదలుపెట్టాడు. చేస్తుంటే ఇస్కరియోత యూదా వచ్చాడు. ఈరోజు వీళ్ళలో నన్ను ఒకడు పట్టించేవాడు ఒకడున్నాడు అని చెప్పినప్పుడు, పట్టించేవాడా? ఎవరు? నేనా ప్రభువా అందరూ అడిగారు. నేను ముక్క ముంచి ఎవరు నోట్లో పెడుతున్న వాడే అని. అయితే కొన్ని విషయాలు గ్రహించలేదు. సమయం పాస్ అయిపోయింది. యేసయ్య కూడా పట్టించుకొని, దీర్ఘశాంతము దేవుని హృదయము యేసయ్యలో ఉన్నది. ఎప్పుడైతే మనకి దీర్ఘశాంతం ఉందో, వరి కావద్దు, ఎందుకు వరి కావద్దు అని చెప్తాడు దేవుడు. దేవుడు ఏది చేసినా సమయం ఇచ్చాడు. దినములు చెడ్డవి,